19వ రోజు చిక్కులలో పడిన జీవితాన్ని రక్షించే మరియమాత. మీ జీవితంలో చిక్కు సమస్యలు ఉన్నాయా? అవి పరిష్కారం అవ్వట్లేదా? మరియమ్మ ఒక రిబ్బన్లో ఉన్న ముడులను విప్పినట్లుగా మన జీవితంలో ఉన్న సమస్యలను, పాపపు అలవాట్లను, విరిగి నలిగిన సంబంధాలను తొలగిస్తారు అని తెలియజేస్తూ ఉన్నారు. మరియమ్మ చిక్కుపడిన మరియు గందరగోళమైన వాటిని శాంతి మరియు సమాధానములలోనికి తీసుకురావటములో సహాయము చేస్తారు. జీవిత పాఠాలు. మన జీవితంలోని ప్రతి చిక్కుముడిని ప్రార్థనలో మరియమ్మకు తెలియజేస్తే ఆమె పరిష్కరించగలదు. మార్పు నెమ్మదిని కోరుకుంటుంది. మరియ తల్లి కూడా శాంతియుతముగా దశల వారీగా మనకు రక్షణ చేకూర్చి పెడుతుంది. మరియమ్మపై విశ్వాసం అంటే సమస్తమును ఆ తల్లికి అప్పగించడం. ఒక సమస్యను మరియమ్మకు వేడుకొని దాన్ని పరిష్కరించమని నేడు ప్రాధేయపడండి. ప్రార్థన. సమస్యలను, చిందరవందరైన జీవితాలను చక్కదిద్దు మా మరియ తల్లి. మా హృదయాలను తిరిగి ప్రశాంతతకు, క్రమశిక్షణకు తీసుకురండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్.